హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి ఒక మినీ వ్లాగ్ అనమాట, అవుట్డోర్ వ్లాగ్స్. అలాగే ఇంకా మార్నింగే లేచి ఇక్కడ నేను ఏం చేస్తున్నానో చెప్తున్నా చూడండి. ఇక్కడ చపాతీ అయితే చేస్తున్నా. చపాతీ అలాగే మునక్కాడలు అంటారు కదా, మునక్కాడలు విత్ చికెన్తో అయితే చేస్తున్నాను అనమాట. సో ఈరోజు అయితే మేము బయటకు వెళ్తున్నాము, అంటే దర్గాకి అయితే వెళ్తున్నాము. చాలా రోజులు అయిపోయిందండి దర్గాకి అయితే వెళ్ళి, అస్సలు వెళ్ళలేదన్నమాట ఇంకా. సో అందుకని ఇంకా పిల్లలకి బుక్స్ ఇస్తే వెళ్ళడం కుదరదని ఇప్పుడైతే వెళ్తున్నాము. సో ఇక్కడ చూడండి చపాతీ అయితే చేస్తున్నాను అనమాట. సో చపాతీ చేసేటప్పుడు అయితే మొత్తం పొగ పొగ మొత్తం కిచెన్ మొత్తం అయిపోతుంది. ఒక చిమ్నీ అయితే పెట్టించుకోవాలండి, కానీ ఇప్పటికైతే కుదరట్లేదు. చూద్దాం ఇన్ ఫ్యూచర్. సో ఇంకా ఇక్కడ చూడండి అసలుకి ఎంత వేడి ఉందంటే కిచెన్లో. పైగా నేనైతే ఇంకా శారీ ఎక్కువ కట్టుకోను కదా, సో శారీ కట్టుకున్నాను కాబట్టి ఇంకా చాలా వేడిగా ఉందన్నమాట అసలుకి. ఇంకా చాలా హెడ్ఏక్ అవుతుంటే ఆ వేడిలోనే మళ్ళీ టీ తాగేసి ఇంకా ఇంత వేడి అయితే అయిపోతుందన్నమాట అసలుకి. ఇంకా లేట్ అవుతుందని తొందరగా వెళ్ళి ఈవినింగ్ వరకు కొద్దిగా టైం స్పెండ్ చేసి దర్గా దగ్గర రావాలని. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఏ దర్గాకి వెళ్ళామనేది మీకే తెలుస్తుంది. అండ్ ఎంతమంది ఈ దర్గాకి తెలుసు, అంటే ఎంతమంది వెళ్తూ ఉంటారు అనేది కూడా కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే ఏ ఊర్లో ఉంది అనేది కూడా చెప్పండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్లో అయితే అడగండి, అప్పుడు చెప్తాను. ఓకేనా. సో ఇక్కడ చూడండి చపాతీ చేసిన తర్వాత ఇంకా చికెన్ అయితే చేస్తున్నాను. విత్ మునక్కాడలతో అయితే చికెన్ చేస్తున్నాను అనమాట. డ్రమ్ స్టిక్స్ ఉంటాయి కదా దాంతో. సో అలాగే ఇంకా ఫ్రిడ్జ్లో ఉండిపోయాయి. 2-3 డేస్ అయిపోయిందనమాట. ఇంకా నేను చెయ్యలేదు, అంటే ఎక్కువ తెచ్చేసారనమాట మా హస్బెండ్. అందులో సగం చేసి సగం పెట్టేశాను. ఇంకా ఎలాగో చికెను కొద్దిగా ఉంది, ఇంకా అవి కూడా ఉన్నాయిలే అని 2 మిక్స్ చేసి అయితే చేశాను. ఎంతమంది ఇలా చేస్తారో చెప్పండి, ఓకేనా. సో ఇంకా ఇక్కడ చికెన్ అయితే చేసేస్తున్నాను ఫటాఫట్. ఎంత తొందరగా మనం బయట వెళ్ళేటప్పుడు ఎంత స్పీడ్గా చేసినా కానీ అది చాలా స్లోగా అయితే అయిపోతుంది. ఇంకా ఇక్కడ మా పాప నాకు హెల్ప్ చేసిందండి. అంటే చపాతీ రోల్ చేయడానికైతే మా పాప చేస్తుందన్నమాట. సో దానివల్ల నాకు టైం కొద్దిగా సేవ్ అవుతుంది, పని కూడా తొందరగా అయిపోతుంది. ఆ ఒక్క పని అయితే నాకు తప్పిపోతుంది అనమాట. మా పాపనే మొత్తం చపాతీస్ అన్నీ రోల్ చేసేస్తుంది. ఇంకా ఇక్కడ ఎంత అయినా వేడి ఉన్నాని, ఎలా అయినా ఉన్నాని, అసలు ఆడవాళ్ళకైతే తప్పని పని కదా ఇది. అంటే మా హస్బెండ్ ఒకవేళ నాకు చేత కావట్లేదు అంటే కనుక హోటల్ నుంచి అయితే తెస్తారు. అలా ఏం లేదండి పాపం. ఎప్పుడు మనం దర్గాకి వెళ్ళినా హోటల్ నుండి తీసుకొని వెళ్తామన్నమాట. కానీ ఇంకా ఇప్పుడు ఎందుకులే, ఇంట్లోనే చేసుకొని వెళ్దాం ఎలాగో ఉంది కదా అని ఇంకా చేసేస్తున్నా తొందర. సో చూడండి చాలా రోజులు అయిపోయిందండి అసలు వీడియో షూట్ చేసినా నాకు ఎడిట్ చేయడానికి కుదరట్లేదు అస్సలకి. ఇంకేం చేయాలి, కొద్దిగా హెల్త్ బాగుండట్లేదు, అలాగే మరి నాకు టైం కూడా దొరకట్లేదు. సో ఇక్కడ ఈ డ్రెస్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి నైరా కట్ డ్రెస్ అనమాట. మీకు ఎవరికైనా కావాలంటే అఫిలియేట్లో ఇస్తాను, ఒకసారి కింద డిస్క్రిప్షన్లో వెళ్ళి అయితే చెక్ చేసి బై చేసుకోవచ్చు ఈజీగా. సో ఇక్కడ చూడండి ఇంకా మేమైతే దర్గాకి వచ్చేసాము. దర్గా ఇలా ఉందన్నమాట మొత్తము. ఇది వచ్చేసి ఇంకా ఎవరైనా ఎక్కువ మంది జనం వచ్చినప్పుడు ఇక్కడ పండుకుంటారనమాట. అంటే ఏమైనా ఆటలు అవి కోస్తారు కదా, అప్పుడైతే ఇక్కడే వచ్చి స్టే చేసి మొత్తం ఇక్కడే చేసేస్తారు ఆ పని మొత్తము. ఇంకా ఇక్కడే మేము అలాగే ఇక్కడ చూడండి మా పాప మా పిల్లలు అయితే వెళ్ళినప్పటి నుంచి ఆ బైక్నే చూస్తున్నారు ఎంత బాగుంది అని అసలుకి. ఇంకా ఇది వచ్చేసి దర్గా అనమాట. ఇది వచ్చేసి కొండ పైన ఉంది. సో ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి, లేదంటే నేనే అడగండి, కామెంట్ అయితే నేనైతే చెప్పేస్తాను కామెంట్లో. ఇంకా ఈ దర్గా ముందు ఇప్పుడు బాగా కట్టించారండి, అంటే ముందు ఇలా లేదనమాట దర్గా. ఇది కొండపైన ఉంది కాబట్టి కొద్దిగా వ్యూ అయితే చూపిస్తున్నా. ఇక్కడ వింటర్లో రావాలి, చాలా చాలా బాగుంటుందండి. వింటర్లో మొత్తం ఫాగ్ ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది అప్పుడు. ఆ టైంలో అయితే మార్నింగ్ మనం లేవగానే మొత్తం ఇంకా ఏమంటారు అవి మేఘాలన్నీ కిందకు వచ్చేసినట్టు అనిపిస్తుంది, చాలా బాగుంటుంది అప్పుడు ఆ టైంలో అయితే. ఇంకా ఉరుస్ అవి జరుగుతుంటాయి కదా, ఆ టైంలో అయితే అస్సలు రాలేము. చాలామంది చాలా ఎక్కువ జనం అయితే వచ్చేస్తారంట. సో నేనైతే ఎప్పుడు రాలేదు ఆ టైంకి, అంటే నార్మల్ డేస్లోనే వస్తాము మేము. కొద్దిగా పీస్ఫుల్గా ఉంటుంది కదా, కొద్దిగా ఫ్రీగా ఉంటుంది, జనం ఉండరు. ఇంకా ఇక్కడ చూడండి
మా బావ అయితే అగరబత్తి అవి వెలిగిస్తున్నాడు. మా పాప అక్కడ ఇక్కడ చూసుకుంటుంది. నేనైతే వీడియో అయితే షూట్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. మనం ఎప్పుడు ఇంట్లోనే ఉండి పిచ్చి వాళ్ళం అయిపోయే కన్నా అప్పుడప్పుడు ఇలా మంచి ప్లేస్లకైతే వెళ్ళాలండి. ఇక్కడనే కాదు, పార్కులకైనా నాకైతే ఇలాంటి ప్లేస్లోనే చాలా పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ వరకు మనం టైం స్పెండ్ చేసి అయితే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము. నైట్ అక్కడ స్టే చేయాలంటే కుదరలేదండి. అంటే ఇప్పుడు కుదరదు అనమాట. పిల్లలకి హాలిడేస్ ఉంటాయి, లేదంటే ఇంకా ఎవరైనా గెస్ట్ వచ్చి ఉంటారు కదా, అప్పుడు చాలా బాగుంటుంది స్టే చేయడానికి. ఇంకా మా హస్బెండ్ చూడండి ఇక్కడ. సో అది కాలుకి దెబ్బ తగిలిందని చెప్పాను కదా ఒక వీడియోలో, అది డిలీట్ చేసేసాను నేనైతే. ఎందుకనేది నేను ఇప్పుడు చెప్పను, తర్వాత చెప్తా. సో అందుకని ఇంకా కొద్దిగా ఉందన్నమాట, మానింది కానీ కొద్దిగా ఇంకా అలాగే ఉంది పచ్చిగా. దానివల్ల ఇంకా అలాగే నడుస్తున్నారు. ఇది కూడా దర్గానే చూడండి, చాలా ఉన్నాయన్నమాట ఇలాంటివి.